డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్. వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000 ప్లస్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K ప్లస్ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Yeah, good evening, all of you. Hello. మా వాయిస్ వినపడుతుందా? గుడ్ ఈవినింగ్ సార్. Yeah, good evening, guys. Very good evening. సో లాస్ట్ క్లాసెస్ లో మనం కాస్ట్ సెంటర్స్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలనేది CO లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసాం. సో టుడే క్లాస్ లో కొన్ని టెక్నికల్ పాయింట్స్ గురించి డిస్కషన్ చేద్దాం. ఓకే, ఫ్రమ్ టుమారో ప్రాఫిట్ సెంటర్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలనేది కూడా ఫ్రమ్ టుమారో డిస్కషన్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి. యా, ఫస్ట్ వన్ చూడండి. GL block and delete. We can block and delete any GL only approval by management, higher authorities. When you block any GL transaction is not posted in FB50. When you are posted some transactions on any GL, we can't delete any GL. When you are not posted some transactions on any GL, we can delete any GL. ఇవి చాలా ఇంపార్టెంట్ గైస్. సో మనం హౌ టు బ్లాక్ ఎనీ జిఎల్ అకౌంట్ FS00, హౌ టు డిలీట్ ఎనీ జిఎల్ అకౌంట్ OBR2, జిఎల్ పోస్టింగ్ FB50. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మాక్సిమం FS00లో మనం జిఎల్స్ ని క్రియేషన్ చేస్తాం. వాటిని క్రియేషన్ చేసిన తర్వాత మనం ఏ జిఎల్ ని డిలీట్ చేయాలనుకుంటున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ మీరు గమనించినట్లయితే we can block or delete any GL only approval by management or higher authorities. మీరు ఒక GL ని డిలీట్ చేయాలన్నా దాన్ని బ్లాక్ చేయాలన్నా మీ సూపర్ సీనియర్స్ కానీ, ఓకేనా, వాళ్ళతో పర్మిషన్ కానీ మీ హైయర్ అథారిటీస్ కానీ పర్మిషన్ కానీ తీసుకొని మీరు డిలీట్ చేయాల్సి వస్తుంది. ఓన్గా మీరు డిలీట్ చేయకూడదు రియల్ టైంలో. అది కూడా మీరు గమనించాలి. నేను ఓపెన్ చేస్తున్నాను. తర్వాత వెన్ యూ బ్లాక్ ఎనీ జిఎల్ ట్రాన్సాక్షన్ ఇస్ నాట్ పోస్టెడ్ ఇన్ FB50. ఇప్పుడు FS00 వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక జిఎల్ ని నేను బ్లాక్ చేస్తాను. బ్లాక్ చేస్తే ఎంట్రీ పోస్ట్ అవుతుందా అవ్వదా అనేది ఇక్కడ మనం చూడాలి. ఓకే, నేను బ్లాక్ చేయకముందు ఒక ఎంట్రీ పాస్ చేస్తా, బ్లాక్ చేసిన తర్వాత ఒక ఎంట్రీ పాస్ చేస్తా. బ్లాక్ చేసిన తర్వాత ఎంట్రీ పాస్ అవుతుందా అవ్వదా అనేది కూడా మీరు చెక్ చేయొచ్చు. ఇది ఇలాగే పెడుతున్నాను. న్యూ సెషన్ తీసుకుంటున్నా. ఇప్పుడు నేను FB50కి వెళ్తున్నా. FB50. సో GL అకౌంట్ డాక్యుమెంట్ కంపెనీ కోడ్ BMW1. ఓకే, సో మీకు BMW1 కాబట్టి మీ కంపెనీ కోడ్ అది ఓకే. ఇప్పుడు నేను KL1 లో కూడా చేస్తున్నాను, ఏ ప్రాబ్లం ఏం లేదు. జస్ట్ మీకు అర్థం అవడానికి టుడే డేట్ ఇస్తున్నాను. రెఫరెన్స్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ FS00 ఒకసారి చూస్తాను.
FS00లో ఎలక్ట్రిసిటీ బిల్ ఉంది. నేను కొత్తగా ఒక జిఎల్ చేస్తున్నాను. పోస్టేజ్ Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్, సేవ్. పోస్టేజ్ అని ఒక న్యూ జిఎల్ చేశా. ఇప్పుడు దీని మీద ఒక ఎంట్రీ పాస్ చేస్తున్నా. ఓకే, Ctrl+C కాపీ, ఇక్కడ పోస్టేజ్ సెలెక్ట్ చేయండి. డెబిట్ చేయండి. ఇక్కడ 5000 ఇవ్వండి. టుడే డేట్ ఇవ్వండి. పోస్టేజ్ ఎంటర్ ఇస్తున్నాను. సిమ్యులేట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి 5000. యా, బ్యాంక్ ఇవ్వాలి కదా, సారీ, బ్యాంక్ ఇస్తున్నాను. సిమ్యులేట్, సేవ్. ఇప్పుడు నేను పోస్టేజ్ మీద ఒక ఎంట్రీ పాస్ చేశాను. ఈ పోస్టేజ్ ని నేను బ్లాక్ చేయకుండా ఎంట్రీ పాస్ చేశా. పోస్ట్ అయింది. కావాలంటే ఇక్కడ చూడండి. ఏబి L1N, L3N. సార్ FBL3N సార్. ఓకే, పోస్టేజ్ సెలెక్ట్ చేస్తున్నా. FBL3N. ఇప్పుడు నేను ఎలాంటి బ్లాక్ ఏం చేయకుండా ఎంట్రీ పాస్ చేశాను కాబట్టి ఇప్పుడు ఎంట్రీ పాస్ అయింది. ఎందుకంటే నేను ఏమి చేయలేదు, కొత్తగా జిఎల్ ని క్రియేషన్ చేశాను, ఎంట్రీ పాస్ చేశాను. ఇప్పుడు ఇదే జిఎల్ ని బ్లాక్ చేస్తా. బ్లాక్ చేసి ఎంట్రీ పాస్ చేస్తా. పడుతుందో లేదో చూడండి. FS00 వెళ్ళండి. సో ఇక్కడ పోస్టేజ్ 400006 ఉంది కదా. సో ఇక్కడ చూడండి, బ్లాక్ ఫర్ పోస్టింగ్. సేవ్. ఓకే, ఫస్ట్ జిఎల్ ని క్రియేషన్ చేసా, ఎంట్రీ పోస్ట్ చేసా. ఓకే, పడింది. ఇప్పుడు అదే జిఎల్ ని బ్లాక్ చేసా. ఇప్పుడు అదే జిఎల్ మీద ఎంట్రీ పాస్ చేస్తే పాస్ అవుతుందా లేదా చూడండి. ఎంటర్ ఇస్తున్నాం. చూడండి మా, ఏమంటుంది ఇక్కడ, అకౌంట్ 400006 KAL1 ఈస్ బ్లాక్డ్ ఫర్ పోస్టింగ్ అంటుంది. అంటే అర్థం ఏంటి? సో దీన్ని, ఈ యొక్క జిఎల్ ని బ్లాక్ చేశారు, అందుకు గాను ఎంట్రీ పాస్ అవ్వదు అంటుంది. ఎంట్రీ పాస్ అవ్వదు అని చెప్తుంది. ఎందుకంటే దీన్ని బ్లాక్ చేశాం. ఓకే, బ్లాక్ తీసిన తర్వాత ఎంట్రీ పాస్ అవుతుందా అంటే పాస్ అవుతుంది. ప్రాబ్లం లేదు. ఓకే, కావాలంటే చూడండి, బ్లాక్ నుంచి తీద్దాం. ఇక్కడ చూడండి, బ్లాక్ తీసేస్తున్నా, టిక్ మార్క్, సేవ్ చేస్తున్నా. ఇప్పుడు FB50కి వెళ్ళండి.
ఎంటర్. సిమ్యులేట్, సేవ్. చూసారా పోస్ట్ అయింది. /n FB L3N ఎగ్జిక్యూట్. సో ఒక 10,000 ఇన్వాయిస్ ఉంది, మరొకటి 5,000 ఇన్వాయిస్. ఓకేనా? అంటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇక్కడ వెన్ యూ బ్లాక్ ఎనీ GL ట్రాన్సాక్షన్ ఇస్ నాట్ పోస్టెడ్ ఇన్ FB50. ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఒక GL ని మనం బ్లాక్ చేసామంటే ఎంట్రీ పోస్ట్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. సో తర్వాత వెన్ యు ఆర్ పోస్టెడ్ సమ్ ట్రాన్సాక్షన్స్ ఆన్ ఎనీ GL వీ కాంట్ డిలీట్ ఎనీ GL. ఇప్పుడు పోస్టేజ్ మీద ఒక GL నేను పాస్ చేశాను, ఎంట్రీ పాస్ చేశాను. ఓకే, ఒక ఎంట్రీ పాస్ చేశాను. ఓకే, ఇప్పుడు అదే పోస్టేజ్ GL ని నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. డిలీట్ అవుతుందా లేదా అది చూద్దాం. ఓకే, OBR2లోకి వెళ్తున్నాను. OBR2లోకి వెళ్ళాలి. ఓకే, OBR2. చూడండి గైస్, ఇక్కడ మీరు గమనించాలి, వెండర్ నైనా డిలీట్ చేయొచ్చు, కస్టమర్ నైనా డిలీట్ చేయొచ్చు, GL నైనా డిలీట్ చేయొచ్చు. ఇలా 3 రకాలు డిలీట్ చేయొచ్చు. మీరు కస్టమర్ అయినా వెండర్ అయినా కొత్తగా క్రియేషన్ చేసుకున్నారు అనుకోండి, దాన్ని డిలీట్ చేయలేం. అంటే ఎలాంటి ఎంట్రీస్ పాస్ అవ్వకుంటే డిలీట్ చేయొచ్చు, ఎంట్రీస్ పాస్ అయితే మాత్రం డిలీట్ చేయలేం. ఓకే, ఫస్ట్ GL చూద్దాం. OBR2 డిలీటింగ్ మాస్టర్ డేటా, డిలీట్ కస్టమర్స్, డిలీట్ వెండర్స్, డిలీట్ GL అకౌంట్స్. దీన్ని సెలెక్ట్ చేయండి, పోస్టేజ్ సెలెక్ట్ చేయండి. విత్ జనరల్ మాస్టర్ డేటా KAL1. ఇక్కడ టెస్ట్ రన్ క్లిక్ చేయడం వల్ల మనకి జస్ట్ ఒకసారి చూసుకొని డిలీట్ చేయొచ్చు అని అర్థం. అదే టెస్ట్ రన్ తీసేసామనుకోండి, డైరెక్ట్ గా డిలీట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఏమంటుంది, కంపెనీ కోడ్ KAL1 స్టిల్ కంటైన్స్ ట్రాన్సాక్షన్ డేటా. వీటి మీద ఎంట్రీ ఆల్రెడీ పడి ఉంది, దీన్ని డిలీట్ చేయలేము అంటుంది. ఆల్రెడీ మనం పోస్టేజ్ మీద 2 ట్రాన్సాక్షన్లు పోస్ట్ చేసాం కదా. ఇక్కడ చూడండి, పోస్టేజ్ ఒకటి 5,000, ఒకటి 10,000, వీటి మీద పోస్ట్ చేసి ఉన్నాం కాబట్టి దీన్ని డిలీట్ చేయలేము, ఎంట్రీ పడి ఉంది. అదే కొత్తగా GL చేస్తాను ఒకటి, చూడండి, పోస్టేజ్ కాకుండా ఇక్కడ వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్. ఓకే, ఇప్పుడు దీన్ని డిలీట్ చేయాలనుకుంటున్నా, కొత్తగా క్రియేట్ చేశాను, దీని మీద ఎలాంటి ఎంట్రీ నేను వేయలేదు. ఓకే, చూద్దాం. OBR2 వెళ్ళండి, OBR2లోకి వెళ్ళి అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ తీసుకోండి. ఇక్కడ టిక్ మార్క్ ఉంది, కంపెనీ కోడ్ ఉంది KAL1, టెస్ట్ రన్ పెట్టాను, ఎగ్జిక్యూట్. చూడండి, ఆ యొక్క అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ GL ఏదైతే ఉందో జనరల్ మాస్టర్ డేటా, ఆ GL అనేది వేటికి లింక్ అయి ఉంది. ఇక్కడ SKA1, SKAS, SKAT, SKB1 వీటన్నిటికి లింక్ అయి ఉంది. టిక్ మార్క్ బయట టిక్ మార్క్ పెడితే లోపల చూసుకోవచ్చు ఆ డేటా ఎన్నిటికి లింక్ అయి ఉంది అనేసి. కంపెనీ కోడ్కి లింక్ అయి ఉంది, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లింక్ అయి ఉంది. ఓకేనా, అన్నిటికీ లింక్ అయి ఉంది. చూడండి బ్యాక్. అదే ఇక్కడ టెస్ట్ రన్ తీసేస్తాను, టెస్ట్ రన్ తీసేసి డిలీట్ చేస్తా. ఇప్పుడు డైరెక్ట్ గా డిలీట్ అయిపోతుంది. ఇంకా దిస్ రన్ ఈజ్ అన్ అప్డేట్ రన్, డూ యూ రియల్లీ వాంట్ టు డిలీట్? ఎస్.
దిస్ ప్రోగ్రామ్ రన్ ఈజ్ ఏ ప్రొడక్షన్ రన్. ఎస్, డిలీట్ అయిపోయింది. కావాలంటే ఇప్పుడు వెళ్ళి చూడండి, లేదంటే ఇక్కడే చూడొచ్చు, లేదంటే అక్కడే వెళ్ళి చూడండి. ఒకసారి రీఫ్రెష్ చేయండి. చూడండి, ఇక్కడ ఉందా 7? 7 లేదు, చూడండి 7 లేదు, డిలీట్ అయిపోయింది. కొత్తగా జిఎల్ చేశాను, డిలీట్ చేశాను, వాటి మీద ఎలాంటి ఎంట్రీ వేయలేదు. అదే పోస్ట్ డిలీట్ క్రియేట్ చేశాను, వాటి మీద ఎంట్రీస్ పాస్ చేశాను, కానీ దాన్ని డిలీట్ చేయలేము. ఓకే, అదే విధంగా వెండర్స్ కానీ కస్టమర్స్ కానీ. ఓకే, వెండర్స్ కూడా క్రియేట్ చేస్తాను, ఒకటి చూద్దాం. వెండర్స్ వచ్చేసి /xk01 కొత్తగా ఒక వెండర్ ని క్రియేట్ చేస్తా. కొత్తగా ఒక వెండర్ ని క్రియేట్ చేస్తా. చూడండి, 18 ఇన్ఫోసిస్ ఐటీ సొల్యూషన్స్ అనే ఒక వెండర్ ని క్రియేట్ చేశా. ఇప్పుడు ఆ పర్సన్ నేను డిలీట్ చేయాలనుకుంటున్నా. OBR2 వెళ్ళండి. ఇప్పుడు వెండర్ అయిపోయింది కదా, /n OBR2. ఇప్పుడు మన వెండర్ కదా కావాల్సింది, డిలీట్ వెండర్స్ లోకి వెళ్తున్నా. వెండర్ అయితే వెండర్, కస్టమర్ అయితే కస్టమర్. ఓకే, ఇప్పుడు నేను BMW2 ఐటీ సొల్యూషన్స్ మీద ఎంట్రీస్ చేశాను. ఓకే, ఇన్ఫోసిస్ మీద చేయలే, వరా ప్రైవేట్ మీద చేయలేదు. ఓకేనా? సో తర్వాత విజయ్ టాలీ సొల్యూషన్ మీద చేయలే. ఇప్పుడు ఇన్ఫోసిస్ సెలెక్ట్ చేస్తున్నా, జస్ట్ క్రియేషన్ చేసా, డిలీట్ చేయొచ్చు. అదే ఎంట్రీస్ పాస్ అయి ఉంటే డిలీట్ చేయలేము. ఇప్పుడు BMW సెలెక్ట్ చేస్తున్నా, టెస్ట్ రన్ పెడుతున్నా విత్ జనరల్ మాస్టర్ డేటా. దీని మీద ఆల్రెడీ నేను ఎంట్రీస్ పాస్ చేశాను. KL1 చూడండి ఏమంటుంది ఇక్కడ, కంపెనీ కోడ్ KL1 స్టిల్ కంటైన్స్ ట్రాన్సాక్షన్ డేటా. వీటి మీద ఎంట్రీస్ పాస్ అయి ఉన్నాయి కాబట్టి దీన్ని డిలీట్ చేయలేము. ఇన్ఫోసిస్ ఐటీ సొల్యూషన్స్ టెస్ట్ రన్, దీన్ని డిలీట్ చేయొచ్చు. చూడండి, ఈ వెండర్ ఎన్నిటికి లింక్ అయి ఉంది, కంపెనీ కోడ్ కి, రన్నింగ్ డేటాకి. ఓకే, సో ఎన్ని చూడండి, కంపెనీ కోడ్ డేటా అన్నిటికి లింక్ అయి ఉంది. బ్యాక్, టెస్ట్ రన్ తీసేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఎస్, డిలీట్ అయిపోయింది. కావాలంటే చెక్ చేసుకోండి. ఇన్ఫోసిస్ ఐటీ సొల్యూషన్స్ కనిపించదు. ఉందా ఇక్కడ చూడండి, BMW ఐటీ సొల్యూషన్స్, వరా ప్రైవేట్ లిమిటెడ్, విజయ్ టాలీ సొల్యూషన్స్, ఇవి మూడే ఉన్నాయి. మిగతా లేదు, అంటే మిగతా కొత్తగా క్రియేట్ చేసినా అది కనిపించలేదు అంటే అక్కడికి అది డిలీట్ అయిపోయింది అని అర్థం. అదే విధంగా కస్టమర్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. చూడండి, XD01 కస్టమర్ ని కొత్తగా క్రియేట్ చేస్తున్నా.
ఓకే 07. ఓకే, ఇప్పుడు ఇదే పర్సన్ డిలీట్ చేస్తాను. OBR2. ఇప్పుడు కస్టమర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ప్రవళిక మర్చెంట్స్ ని సెలెక్ట్ చేశాను. ఇంతకుముందు అర్జున్ ప్రైవేట్ లిమిటెడ్ మీద నేను ఎంట్రీస్ పాస్ చేశాను. ఫస్ట్ ఈ పర్సన్ చూద్దాం డిలీట్ అవుతుందా లేదా. చూడండి, కంపెనీ కోడ్ KAL1 స్టిల్ కంటైన్స్ ట్రాన్సాక్షన్ డేటా. ఓకే, ఆల్రెడీ దాని మీద ఎంట్రీస్ ఉన్నాయి అని చెప్తుంది. అదే ఇప్పుడు క్రియేట్ చేసిన పర్సన్ చూద్దాం. ప్రవళిక మర్చెంట్స్, టెస్ట్ రన్. ఓకే, చూడండి ఆ డేటా ఎన్నిటికి లింక్ అయింది. ఇదంతా టేబుల్స్ లో చూస్తామా, టేబుల్స్ లో చూస్తాం. టెస్ట్ రన్ తీసేసా, ఎగ్జిక్యూట్, ఎస్. ఇప్పుడు చూడండి ఆ పర్సన్ చూస్తే కనిపించాడు. ప్రవళిక మర్చెంట్స్ కనిపించదు. ఇంకా చూసారా, కళ్యాణ్ ఉంది, రామ్ ఉంది, అర్జున్ ఉంది, కానీ ప్రవళిక ప్రైవేట్ లిమిటెడ్ కనిపించలేదు. ఇలా వెండర్స్ కానీ కస్టమర్స్ కానీ జిఎల్స్ కానీ అన్నిటినీ డిలీట్ చేయొచ్చు. అన్నిటిని కూడా డిలీట్ చేయొచ్చు. క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? రిమైనింగ్ పర్సన్స్, ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీ డౌట్స్? యా, ఎస్. హరీష్, ఎనీ డౌట్స్? హరిత, ధీరజ్, సుబ్బు చేస్తున్నారా? సుబ్బు డౌట్ అన్నావు, మళ్ళీ ఏమైనా సాల్వ్ చేసావు అది నెట్ లో చూసి? ఒకసారి నువ్వు అక్కడ లైక్ ఎక్కడంటే చూసినా సార్, కావడం లేదు సార్. విత్ హోల్డింగ్ ఒకటి కావడం లేదు సార్. మీద అయిపోయినాయి సార్. TDS అని రెంట్ ఉంది కదా, ఆడ ఒకసారి చూడు, చెక్ చేయి. సెటప్ చేసిండవు బ్యాక్ ఎండ్ లో, ఆడ ఒకసారి చెక్ చేయి. సో తర్వాత లైక్ వెండర్స్ లో XD02 లోకి వెళ్ళి అక్కడ పాన్ నెంబర్ ఇచ్చావా? తర్వాత OMT3 లో ఇచ్చావా? అక్కడ స్టార్ ఇచ్చేసి నీ యూజర్ తీసుకొని ఇచ్చా సార్, నాదే ఇచ్చా సార్. సో అన్ని మళ్ళీ ఒకసారి చెక్ చేయి. ఎక్కడైనా మిస్ చేసామో, ట్యాక్స్ కీస్ లో కానీ పేమెంట్స్ లో కానీ ఏమైనా మిస్ చేసి ఉండొచ్చు, అక్కడ చెక్ చేయి సార్. అదంతా ఓకే, సరిపోతుంది. ఓకే, డన్. నెక్స్ట్ వన్ చూడండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఓకే సార్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ చెప్పానా? చెప్పాను కదా. యా, చెప్పారు. చూడండి మళ్ళీ ఒకసారి చెప్తాను. చెప్పారు కానీ దీనికి సంబంధించిన వీడియో లేదు మా దగ్గర. రియల్ టైమ్ లో మీకు టోటల్ గా వర్క్ అయితే దీని మీదనమ్మా. ఒకే ఒకటి స్టార్టింగ్ లో క్రియేషన్ చేసుకుంటారు, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. దానినే ఎండ్ ఆఫ్ ది డే వరకు మీరు ఇచ్చుకుంటారు. సో దాన్ని TR, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. TR ఈజ్ నథింగ్ బట్ వెహికల్. ఇట్ కెన్ మూవ్ టు వన్ సర్వర్ టు అదర్ సర్వర్. దీన్ని SC09 లేదా SC10 లో దీన్ని మనం క్రియేషన్ చేస్తాం. డెవలప్మెంట్ సర్వర్ నుంచి క్వాలిటీ సర్వర్ కి, క్వాలిటీ సర్వర్ నుంచి ప్రొడక్షన్ సర్వర్ కి దీన్ని మూవ్ చేస్తాం. ఇప్పుడు మనం కొత్తగా ఒక కంపెనీ క్రియేషన్ చేసుకున్నాం OX15 లో వెళ్ళి. సో దాన్ని ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ రిలీజ్ చేస్తాం అనేది కూడా చూద్దాం. ఇక్కడ SAP లో 2 టైప్స్ ఆఫ్ స్క్రీన్స్ ఉంటాయమ్మా. ఒకటి SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్, మరొకటి SPRO స్క్రీన్. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా జనరేట్ అవుతుంది. అంటే దీంట్లో TR జనరేట్ అవ్వదు. నార్మల్ డైరెక్ట్ గా T కోడ్స్ యూజ్ చేస్తాం.
అదే ఎస్పీఆర్ఓ స్క్రీన్ ద్వారా వెళ్ళామనుకోండి, కాన్ఫిగరేషన్ డేటా అంటారు. దాంట్లో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుంది. సో దీన్ని ఎలా జనరేట్ చేసి రిలీజ్ చేయాలనేది కూడా చూద్దాం. /n OX15 కొత్తగా కంపెనీ క్రియేట్ చేస్తున్నా. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఎలా రిలీజ్ చేయాలని చూద్దాం. ఏదైనా కంపెనీ పేరు చెప్పండి, ఏదైనా కొత్తగా. ఏదైనా కొత్త కంపెనీ చెప్పండి. వివో ఆల్రెడీ చాలా మంది చేసింటారు. కొత్తగా లియో కార్ల సార్. పేర్లు కానీ, మొబైల్స్ కానీ, ఓకేనా, కంపెనీలు కానీ కొత్తగా ఏదైనా చెప్పండి. బుల్లెట్ లేదా రాయల్ ఎన్ఫీల్డ్ చాలా మంది చేసింటారు. చూద్దాం. RAYL డబల్ ఎల్ పెడతా. రాయల్ ఎన్ఫీల్డ్ లేదా రాయల్ ప్రైవేట్ లిమిటెడ్. ఎంటర్. సేవ్. చూసారమ్మా, దీన్నే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. MAHK913361 కస్టమైజింగ్ రిక్వెస్ట్, క్రియేట్ రిక్వెస్ట్. ఇక్కడ క్రియేషన్ చేయాలి. ఓకే, చూసారా? యా, సేవ్ చేయండి. డేటా వాజ్ సేవ్డ్. ఓకే, రాయల్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, ఇప్పుడు SE09 లోకి వెళ్తా. SE09 ఇక్కడ చూడండి, కస్టమైజింగ్ రిక్వెస్ట్ ఉంది, వర్క్ బెంచ్ రిక్వెస్ట్ ఉంది. కస్టమైజింగ్ రిక్వెస్ట్ అంటే మనం చేసే కాన్ఫిగరేషన్స్. వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అంటే వీళ్ళు అబాకర్స్ చేసే రిక్వెస్ట్లు. ఓకే, మనది కస్టమైజింగ్ రిక్వెస్ట్ కాబట్టి అది మాత్రం టిక్ మార్క్ లో పెట్టుకోండి. రిలీజ్డ్, మాడిఫైయబుల్ రెండు సెలెక్ట్ చేయండి. డిస్ప్లే ఇవ్వండి. ఇప్పుడు మనం చేసిన కంపెనీ ఇక్కడే ఉంటుంది చూడండి, ఉందా ఇక్కడ, డిఫైన్ ఏ కంపెనీ ఫర్ రాయల్. ఓకే, ఇక్కడ ప్లస్ సింబల్ ఇవ్వండి. మన డేటా చూడండి, ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీ అనుకోండి. ఈ కస్టమైజింగ్ టాస్క్ అనేది కంపెనీ కోడ్ అనుకోండి. ప్లస్ వ్యూ డేటా 800 చూడండి, అంటే మన డేటా ఎక్కడ సేవ్ అయింది, 800 లో సేవ్ అయింది. సర్వర్ అదే కదా, మన 800 సర్వర్, దాంట్లో మన డేటా సేవ్ అయి ఉంటుంది. ఓకే, సో దీని స్క్రీన్ షాట్ తీసి మనం బేసిస్ టీం వాళ్ళకు పంపిస్తాం. ఫైనల్ గా మళ్ళీ క్లిక్ చేయండి. దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని బ్యాక్ ఇక్కడ చూడండి, రిలీజ్ డైరెక్ట్లీ, దీన్ని సెలెక్ట్ చేయండి. ఆబ్జెక్ట్ లిస్ట్ ఆఫ్ రిక్వెస్ట్. ఓకే, మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేయండి. ఎప్పుడైతే ఇక్కడ రిలీజ్ చేస్తామో ఈ ప్లేస్ లో ఈ కంపెనీ కనిపించదు. చూసారా, రాయల్ కంపెనీ లేదు ఇక్కడ. ఓకే, ఎక్కడ ఉంటుంది అది, ఎక్కడ రిలీజ్ అయింది, మాడిఫైబుల్ తీసేయండి, రిలీజ్డ్ మాత్రం పెట్టండి. డిస్ప్లే చూసారా, డిఫైన్ ఏ కంపెనీ ఫర్ రాయల్, ఇక్కడ రిలీజ్ అయింది. దీన్ని స్క్రీన్ షాట్ తీసి మనం వాళ్ళకు బేసిస్ టీం వాళ్ళకు పంపించాలి. ఇది రియల్ టైంలో ఫైనల్ గా అవసరమైతే ఇదే. చూడండి, రిలీజ్డ్ డేటా చూసారా, ఇది దీన్ని స్క్రీన్ షాట్ తీసి మీరు బేసిస్ టీం వాళ్ళకు పెట్టాలి. అప్పుడు రిమైనింగ్ వరకు వాళ్ళు చేసుకుంటారు. సో దీన్నే మనం
ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. క్లియర్ గైస్? ఎనీ డౌట్స్ దీంట్లో? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీవన్? చెప్పండి. యా. సో ఇది చేయండి. ఫ్రమ్ టుమారో ప్రాఫిట్ సెంటర్ డిస్కస్ చేద్దాం. ఈ మంత్ ఎండింగ్ లో ఓ సార్. కోర్స్. ఓకే. సో అన్ని వీడియోస్ మళ్ళీ మీకు మెయిల్ యాక్సెస్ ఇస్తా. జరిగిన వీడియోస్ అన్ని, ఇంకా కొన్ని ఎక్స్ట్రా వీడియోస్ అన్ని కూడా మెయిల్ యాక్సెస్ మళ్ళీ కూడా ఇస్తా. అవన్నీ మీరు మళ్ళీ చూసుకోవచ్చు టైం ఉన్నప్పుడు. చిన్న చిన్న వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి వీడియోస్ రూపంలో ఇస్తారో అవి మీ టైం ఉన్నప్పుడు చేసుకోవచ్చు. అవి అవసరం ఉండదు రియల్ టైంలో, బట్ తెలుసుకోవాలి కదా వాట్ ఈస్ వాట్ అనేది కూడా మనం తెలుసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? క్లియర్? యా. చెప్పు సుబ్బు. సార్ చెప్తాను, ఇది కూడా చెప్తాను. సార్ ఓకే. రెజ్యూమ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, సార్ మధ్యలో క్లాస్ రెజ్యూమ్ బిల్డింగ్ కూడా చెప్పండి సార్. అవి కూడా చెప్తాను. ఓకే. ఓకే సార్. యా. డన్ గైస్. ఓకే బాయ్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్స్ సార్.